ఓల్డెన్ 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 సర్లే నువ్వు వెళ్ళు. సర్లే నువ్వు తొందరగా ఎక్కు. రైట్. అరే ఆగవయ్యా. డ్రైవర్ ఆగండి. ఏంటే? ఇదిగో ఈ దగ్గర పెట్టుకొని ఇట్లాంటివే 3-4 పట్రా. ఏంటే ఇది? అబ్బా అట్లా చూడమాకయ్యా. ఏడు తెలియపోతే ఎట్టాగే తెచ్చేది? శారదమ్మకితే ఆవిడే కొనిస్తుందిలే, నువ్వు లోపల పెట్టు. రైట్ 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 రైట్. మావి టాటా చెప్పు. టాటా. బాబు జాగ్రత్త. సరదా సరదా నువ్వు కూడా రా, నీకు కూడా ఎంత చక్కగా పచ్చబొట్టు పుడిపిస్తాను. అమ్మో నాకు స్కూల్కి టైం అవుతుంది. బాడీ స్కూలు ఎప్పుడు ఉండేదేగా, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఈ అబ్బాయి రాడు. రా. ఒరే ఒరే చాలే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. నీకెట్టాగు చదువు సంధ్య లేదు, అడిగే దిక్కు లేదు. దీన్నేదో లక్షణంగా బడికి పంపిస్తున్నాను, పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇదిగో ఇంకోసారి దీని జోలికి వచ్చావో నీ శవడాలు వచ్చేస్తాను. నువ్వు పదవే. ఇప్పుడు నేనేం చేశానని? ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని కొంపలో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. అంతేకాని లక్షణంగా చదువుకుంటున్నా నా మనవరాల్ని పాడు చేయకు. ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని కొంపలో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. పాపం ఈ పిల్ల గతేమైపోతుందో ఏమిటో. అవును పాపం అనాథైపోయింది. ఏంటండి ఏం జరిగింది? కోటమ్మ చచ్చిపోయిందిరా. ఏడవకు సరదా, ఏడవకు. నేనున్నానుగా, మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను. ఏడవకే, ఏడవకు. వెళ్ళండి, జాగ్రత్త. ఏమండి ఏమిటండి? మీకు శారదా బిఏ గారు తెలుసా అండి? తెలుసండి. హాస్టల్లో లేదండి, క్లాస్ లో ఏమైనా ఉందంటారా? కాదండి, ఇవాళ కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్, తను అందులో పాల్గొంటోంది. అక్కడికి వెళ్ళండి, కలవచ్చు. ఏమండి ఇటెక్కడికి? అటు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ అంతర కళాశాల సాంస్కృతిక పోటీలలో ఈనాటి నృత్య నాటిక పేరు కాముని పున్నమి. కొండజాతి ప్రజలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం రూపొందించబడింది. పెండ్లీడికి వచ్చిన యువతీ యువకులు కాముని పున్నమి రోజున కొండదేవత ఎదుట జాతర చేసుకుంటారు. కండ్లకు గంతలు కట్టిన యువకులు ఒక చోట గుట్టగా వేసిన రవికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను ఏరుకుంటారు. ఆ రవికను సొంతం చేసుకున్న పడుచుని భారీగా ఏలుకుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఆ కొండదేవతే నిర్ణయించిందని వారి ప్రగాఢ విశ్వాసం. ఇది ఈనాటి నృత్యనాటిక కాముని పున్నమి. పున్నమి వరదల్లే వల్లో పొంగొచ్చినాడే వల్లో సిట్టి పడుసుల్లు వల్లో సిగ్గు పైటేస్తే వల్లో సిట్టి పడుసుల్లు వల్లో సిగ్గు పైటేస్తే
వల్లో సింగి సింగడు వల్లో చెరువైపోతే వల్లో సేయి సేయి కలిపేరా సీతారాములయ్యేరా సేయి సేయి కలిపేరా సీతారాములయ్యేరా కరి జాబిలి పునా సుపుతో నీ సాపా ఏసి సుట్టుకుపోనా సుట్టుకుపోనా రిగ 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 రే హో రిమ 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 రే రించి మారే రించి మారే రించి మారే జాంతరి జంతకరి జాబిలి మామా మనసులోనే మంచా వేసి మాటుకుపోనా మాటుకుపోనా రిగ 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 రే రిమ 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 రే రించి మారే రించి మారే రించి మారే నారి సేత నీ అద్దాల రైక నారి సేత నీ అద్దాల రైక అట్టగే ఉంటది నువ్వు అందుకునేదాకా రింజి మారే రింజి మారే రైకేటిరా మావా కోకేటిరా రైకేటిరా మావా కోకేటిరా నా రాతే నీ పేర రాసుందిరా అది రాత్రి సూర్యుని చూసిందిరా రింజి మారే రింజి మారే రిగ 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 రే హో రిమ 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 రే రింజి మారే రింజి మారే రింజి మారే ఈ పాల ఎన్నెల్లో దీపాల కన్నుల్లో ఈ పాల ఎన్నెల్లో దీపాల కన్నుల్లో రూపాలు రెండే ఉన్నాయి వేయి కాపాలు తరుముతూ ఉన్నాయి చెరుకల్లేటి పైన చెరుకల్లెటి పైన మురిపాల వాగు పైన కౌగిళ్ళ పడవల్లోన కడదాకా సాగిపోదామా కడదాకా సాగిపోదామా హోరి గరి గరి గరే రిమ 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 రే రింజి మారే రింజి మారే రింజి మారే నువ్వు గుట్టుగా ఉండకుంటే ఓరి మావాన బెట్టు సడలిపోతాది సందమావాన బెట్టు సడలిపోతాది సందమావా నువ్వు అంటి పెట్టుకుంటే నన్ను ఓరి మావా ముద్దు పంట పండిపోతాది సందమావా ముద్దు పంట పండిపోతాది సందమావా ఎవరైనా చూస్తారు ఎవరైనా చూస్తారు ఎవరైనా చూస్తారు ఓరి మావా ఇంకా ఈ పూటకు ఆపరా సందమావా
ఇచ్చిన మాడలిచ్చిన గూడు ఇచ్చిన మాడలిచ్చిన గుండెలోని మెడగిచ్చిన నా కన్ను గప్పి ఎన్ను పొడిచావా నీ కలికి శీలం కాటి కంపావా ఏమిటండి ఇది? ఏమిటండి ఆడపిల్లలను పట్టుకుని గొడ్డును బాధని బాతుంటాను. నిజంగా బాధడం కాదండి, ఉత్తిగా అంతా నడం. మీరు వెళ్ళి కూర్చొని ఇంకా ప్రోగ్రాం ఉంది. ప్రోగ్రాం ఏమిటి? ఇంకా కొట్టడమా? ఒక్క అవృతం మాత్రమే. ముందు మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు పోవాయ్. అసలు ఆ అమ్మాయిని కొట్టింది వీడు. రై నువ్వు మర్యాద లేచి అమ్మాయికి క్షమాపణ చెప్పురా. చెప్పా. నేనెందుకు చెప్పాలండి? ఇలా చేయమని రాసింది ఆయన చెప్పాలి. సంబయ్య నువ్వు ఊరుకో శారదా. ఏమయ్యా నువ్వేనా ఈ కథ రాసింది? లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలో అండి. అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి? నువ్వెందుకు అలా రాయాలి? రాయడం అంటేనండి కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారంటే కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఊరుకోవాయ్. ఎప్పుడో సుఖాంతం అవుతుందట. ఏమయ్యా అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి? ఏ ఆధారం లేకుండా భార్యను అనుమానించు, దాని గొడ్డును బాధడు బాదు, అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది, ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని. అబ్బే శవాలకి ఇవ్వాలేం లేవండి. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు మళ్ళీ. ఊరుకోవాయ్. ఎప్పుడో ముసలితనం వచ్చాక మొగుడు పిల్లలు కలిస్తే ఏంటి ఉపయోగం? ఏమండి ఇప్పుడు మనం ఓ కథ విన్నా, ఓ నాటకం చూసినా, ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి. కులాల పేరుతో కొట్టుకోవద్దను, మతాల పేరుతో చంపుకోవద్దను, మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి. ఏమండి ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది? అర్థం పర్థం లేని రాత వీళ్ళు రాయటం, అవి మనం చూడటం. ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయాడండి. ఏం పెద్దనా నువ్వు చెప్పు. అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా? కాదా మరి? ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది, ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం. అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా? ఏమిస్తారు? నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా. రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా వింటేనే తెలుస్తుందా? మచ్చుకో పద్యం చాలదా? ఇవ్వరా? చూస్తాను. నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు. ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి, మిగతాది అప్పుడు చూపిస్తానా? మళ్ళీ పోట్లాడు పెట్టుకుంటావా? కావాలని పెట్టుకుంటావా? తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు. ఎవరు బాబా గురువు గారు? శ్రీకృష్ణ పరమాత్ములు. భగవద్గీతలో అర్జునుడికి ఆ మాట చెప్పాక యుద్ధం చేయించింది. నీ పుణ్యం ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో. ఒక 6 నెలలు ఓపిక పట్టు. అంటే ఇంకో 6 నెలల్లో చదువు పూర్తయిపోతుంది అన్నమాట. అవునా? అవును బావా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నేనేం చేయమంటే అది చేస్తావా? ఎందుకు చేయను? నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే. నేనేం చేశాను? నాకు తెలియదు అనుకున్నావా? మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేలా. మధుపర్కాలు కొన్నావు, మంగళసూత్రాలు కొన్నావు, గాజులు చేయించావు. ఒకటే చేయించాను, రెండోది తొందరగానే చేయించేస్తాను. పెళ్లికి కావాల్సిన డబ్బంతా దాచావు. అన్ని రెడీగా ఉన్నా నువ్వు అనాలిగా. అనకుండా ఎన్నేళ్లని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను. నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటి దాన్ని కావాలని ఉండదా? నేనేదో తొందరపడుతున్నాను కాదు, నిజం. నువ్వు బాగా ఆలోచించుకో. 6 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుందిగా. అప్పుడే ఎక్కడవుతుంది? ఈ కాలేజీలో అయిపోతుంది అంతే. అంటే ఇంకా చదవాలని ఉందా? డిగ్రీ కాగానే లా చదువుకోవాలని ఉంది. అంటే లీడర్ ఏగా, దాందే ఉంది. తప్పకుండా చదువు.